వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాసినాయన మండలం బాలయ్యపల్లెలో పాల్గొనేందుకు ఏపీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి స్వగృహంలో ఆతిథ్యం సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒకటిగా అమలు చేస్తున్నామని, ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం విధ్వంస పాలన నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తున్నామని ఈ సందర్భంగా వారన్నారు. ఈ సందర్భంగా రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలు ఎంతో ఉపకరిస్తున్నాయని, నియోజకవర్గంలో మరో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసేదానికి సహకరించాలని, విద్యుత్ వినియోగం పెరిగినందుకు పోరుమామిళ్ల ప్రాంతంలో 60 ఎకరాలు సేకరణకు సిద్ధంగా ఉందని, ఈ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు కట్టేందుకు అనుమతులు ఇవ్వాలని, ఈ ప్రాజెక్టు రావడం వలన ఎంతో వెనుకబడిన ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీ గొట్టిపాటి రవి గారు మంత్రివర్యులు ఈరోజు బద్వేలుకి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గతంలో మేము ఇంటింటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ధ్యేయంతో బాండ్లు ఇచ్చినాం. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖు లోపల 4000 పెన్షన్ ప్రతి ఇంటికి చేరుస్తున్నాం. దాంతోపాటు మీరందరూ చూస్తున్నారు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు గతంగా 10 రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం. దాంతోపాటు తల్లికి వందనం, ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరించినారు, చేయలేము అనేసి. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సంతోషంగా మీ అందరూ చూశారు, మహిళలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎక్కడైనా ఉంటే కూడా నిన్న మెగా పేటీఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం. దాంతోపాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు, ఆగస్టు 15 కంతా ఫ్రీ బస్, ఉచిత బస్ ఖచ్చితంగా ఇస్తారు. అదే రోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 వేతనం వేస్తారని చెప్పడం జరిగింది. దీంతోపాటు మీ అందరికీ అన్న ఇందాకే చెప్పాడు, నెలాఖరు లోపల అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ రైతు భరోసా రైతులందరికీ మనము డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు, అవన్నీ చేస్తామనేసి మీ అందరికీ చెప్తున్నాం. ఈరోజు బద్వేల్కి వచ్చినప్పుడు బద్వేల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు, ఈరోజు ఆర్డిఎస్ఎస్ జిల్లాలో అందరికంటే మొత్తం ఫస్ట్ ప్లేస్లో ఉన్నదానికి మంత్రివర్యులు రవీణకి చాలా కృతజ్ఞతలు మీ అందరికీ ద్వారా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మనం వెనుకబడిన ప్రాంతం అన్నా కానీ ప్రతి పల్లెకి 3 ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తానని ఆ రోజు మాట ఇచ్చినాడు అన్న. అదేవిధంగా ఈరోజు 50% మన తాలూకాలో క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ 1లో, మిగతాది కూడా తొందరగా అయిపోతాయి. దాంతోపాటు మేము ఒక 6 సబ్స్టేషన్లు కోరడం జరిగింది. అన్న ఇప్పుడున్న ఫేజుల్లో ఏమి ఇస్తారో ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు. తర్వాత మనకున్న సచివాలయాలు ఉన్నా కానీ 14 సచివాలయాలకి ఇక్కడ పోస్టింగ్ లేదు, జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ భర్తీ చేయాలి. అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటే అవి చేయమని అడిగినాం. దీంతోపాటు మీ అందరికి తెలిసిందే, అన్ని విషయాల్లో మనం కరెంట్తో పాటు ఇండస్ట్రీ కావాలి. కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళ ఆఫీస్ సిబ్బందికి ఒక సర్వేగా చేసి పూర్వం వల్ల 600 ఎకరాలు చూసాం. సోలార్ ప్రాజెక్టు మాకు కేటాయించాలనేసి మేము మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న తాలూకా వాళ్ళ ద్వారా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్న ఇందాకే చెప్పాడు, ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాల కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకబడిన ప్రాంతం మరియు మెట్ట ప్రాంతం అని ఇది చెప్తున్నాను. తర్వాత ఇరిగేషన్ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు, మనకు ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు రావాలన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఈ ఆర్డిఎస్ఎస్ కానీ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హెచ్టీ కానీ లేకపోతే ఎల్టీ లైన్స్ జరిగేటప్పుడు ఫ్యూచరిస్టిక్గా అవసరం ఉన్న దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిన పవర్ కూడా రెడీ అవైలబుల్ సబ్స్టేషన్ నుంచి ఉండేటట్టు చూడమని కోరడం జరిగింది. ధన్యవాదాలు.
కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. అయిన తర్వాత ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందనే దానికోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు అనమాట. మా కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తున్నాం. మనం ప్రభుత్వం వచ్చి ఏదైతే ఆ రోజు మనం చెప్పామో, ఎలక్షన్ హామీలు ఇచ్చామో, ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెడతాం. ఆగస్టు 15 నుంచి బస్సు ఆ రోజు ఉచితంగా బస్సు ఇస్తాను, అది కూడా చేస్తున్నాం. పెన్షన్స్ ఏదైతే చెప్పామో మాట ఇచ్చిన దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదేవిధంగా కొంతమందికి 6,000 చేసాం, కొంతమంది 15,000 చేసాం, కొంతమందికి 10,000 పెన్షన్ ఇస్తున్నాం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లో ఇచ్చాం అనమాట. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ సంబంధించి అందరిని రమ్మని చెప్పాము. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాము, ఆర్టీసీఎస్ ఎలా జరుగుతుంది, పిఎం సూర్య గారు 20 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. దాన్ని అట్లానే పిఎం కుసుమ్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లో కట్టేసి అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇవన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే, మా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఏదైనా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కరెంటు బిల్లులు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసిన వ్యవస్థని దాదాపు 1,30,000 కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. ఇప్పుడు అన్నింటిని కూడా దాన్ని రెక్టిఫై చేసేసి పవర్ బిల్లు పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం. రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ 24 hours ఇవ్వాలి. దీంట్లో పాటు సోలారు విద్యుత్తు, సోలారు, విండ్, పిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే మనం అప్పట్లో 14 to 19 రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో 7,000 మెగావాట్ల నుంచి 8,000 మెగావాట్ల పైన రెన్యూబుల్ ఎనర్జీలో మనం పెట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా ఈ రాష్ట్రానికి అందుబాటులోకి రాలా. మన తర్వాత స్టార్ట్ చేసిన రాష్ట్రాలు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, కర్ణాటక అన్ని కూడా ముందుకెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటితో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో వాళ్ళ మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి చాలా సంస్థల్ని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ తీసుకొస్తున్నాం. వీళ్ళందరి చేత ఇండస్ట్రీస్ పెట్టిస్తున్నాం, రెన్యూబుల్ ఇండస్ట్రీస్ పెట్టి పవర్ తయారు చేపిస్తున్నాం. మనకి అనువైన ప్రదేశం రాయలసీమ అనే ప్రాంతం మనకి మంచి అనువైన ప్రదేశం. ఈ ప్రాంతంలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని సోలార్, విండ్ కానీ, పిఎస్పీని ఎక్కువగా తయారు చేసి మన రాష్ట్ర వినియోగాలకే కాకుండా దేశంలో ఎక్కడున్నా సరే ఆ వినియోగించడం కోసం తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టాం అన్నమాట. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు తెలుసు, లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ధ్యేయం పెట్టుకున్నారు. దాంట్లో అవకాశం ఉన్న చట్టాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్ పోస్టులు 6,300, 6,400 పోస్టులకి తొందరలోనే డిఎస్సి పిలుస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగం, అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేం కాబట్టి కొంతమేర ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావాలి, ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలి. ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో అన్నింటిని కూడా తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.